షలోం. 51వ కీర్తన 10వ వచనము. దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. క్రియేట్ ఇన్ మీ ఎ ప్యూర్ హార్ట్, ఓ గాడ్, అండ్ రెన్యూ అ స్టెడ్ఫాస్ట్ స్పిరిట్ విత్ ఇన్ మీ. మనం దేవుని పోలిక చొప్పున సృజించబడ్డాము. దేవునితో నిత్య సహవాసము కొరకు సృష్టించబడ్డాము. ఇంకా దేవునితో సరైన రీతిలో అనుభూతులు పంచుకోనంత వరకు మన హృదయము సంతృప్తి చెందదు. ఇనుము ఏ రీతిగా అయస్కాంతానికి ఆకర్షించబడుతుందో, ఆత్మ కూడా దేవుని యొక్క సహవాసము కొరకు, ఆయన యొక్క సన్నిధి కొరకు పరితపిస్తూ ఉంటుంది. అనేక మందిలా మనం కూడా ప్రపంచంలోని ఆకర్షణలకు, అనుభూతులకు లోనైనప్పటికీ ఇంకా హృదయంలోని వెలితిని పూరించలేనిది ఏదో ఉందని అంగీకరిస్తాం. దావీదు వలె లోకపు ఆకర్షణలు, మనలోని పాపము ఎప్పటికీ మనలను సంతృప్తిపరచవని అర్థమయ్యే రోజున ఖచ్చితంగా దేవుణ్ణి ఆరాధించకుండా ఉండగలమా? దేవా, నా దేవుడవు నీవే, వేకువజామునే నిన్ను వెదుకుదును అని చెప్పి అందరం హృదయపూర్వకంగా చెప్దాం. మహాపరిశుద్ధుడు మా తండ్రి, మిమ్మల్ని మేమెంతగానో కోరుకుంటూ ఉన్నాం. అయినప్పటికీ చాలా తరచుగా మా హృదయం మీ సన్నిధి నుండి దూరం అవుతూ ఉంది. దావీదు మహారాజు వలె మేము కూడా మా యందు శుద్ధ హృదయము ప్రసాదించమని యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్ఠ నామంలో హృదయపూర్వకంగా వేడుకొని పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.